ఇప్పటికే 11 అయిపోయింది. ఇంకా 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి కంప్లీట్ చేసి బిల్స్ టేకప్ చేయాలి. ఇవాళ చాలా బిల్స్ ఉన్నాయి. ప్లీజ్ ఆనరబుల్ మినిస్టర్. సార్, గౌరవ సీనియర్ సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు, గౌరవ సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ సభ్యులు బల్మూరు వెంకట గారు, అడిగిన సమావేశ అధ్యక్ష. నిజంగా అధ్యక్ష, ఇది 24/11/2016లో అప్పుడు ఈ ప్రిలిమినరీగా రీజనల్ లింక్ రోడ్ అనౌన్స్ చేసి 2017లో గెజెట్ ఇష్యూ చేస్తూ గెజెట్ నెంబర్ 1993 అది సంగారెడ్డి నుంచి నేషనల్ హైవే నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు అప్పుడు NH 161AA ఉత్తర నార్థన్ సైడ్ డిక్లేర్ చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేసిన అధ్యక్ష. అని చాలా బాధాకరం ఏంటంటే దాని మీద అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం, అది అక్కడనే ఆగిపోవడం. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధ్యక్ష, ఎందుకంటే అది అవసరం, ఎందుకంటే అప్పటికే మనం నిర్మించిన ORR కూడా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. 1,00,000 వెహికల్ పర్ డే ట్రాఫిక్ ఆ రోజు అప్పటికి ఉన్నది. ప్లస్ ఇది ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయాలి, ఇంకా కూడా ఎక్స్పాన్షన్ చేయాలి. మనం చూసిన గోకాపేట కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఏ విధంగా రేట్లు పెరుగుతున్నాయి, మిడిల్ క్లాస్ మ్యాన్కి ఏ విధంగా ఇబ్బంది ఉంది, ఇంకా సిటీని కూడా అప్గ్రేడ్ చేయాలి. నేషనల్ హైవే 6 నేషనల్ హైవేస్ క్రాస్ అవుతుంది కాబట్టి వెహికల్స్ బయటికి వెళ్ళే విధంగా దాన్ని టేకప్ చేయాలి అని మా ప్రభుత్వం వచ్చి నేను మినిస్టర్ అయిన తర్వాత నేను 7th రోజు ప్రమాణ స్వీకారం చేస్తే 11th డిసెంబర్ రోజు గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి దాదాపు 2 అవర్స్ పాటు చర్చించి ఆ తర్వాత వరుసగా 7 సార్లు ఇప్పటికి గెలవడం అధ్యక్ష. లాస్ట్ విజిట్ మన 11th రోజు కూడా దాదాపు 2 గంటల పాటు మా అధికారులతో కలిపి, మా పార్లమెంట్ సభ్యులతో కలిసి దీన్ని వేగవంతం చేయాలి, దీని అవసరం దృష్ట్యా అని చెప్పి వారిని కోరడం. ఇప్పటికే నార్థన్ భాగానికి సంబంధించి 5 ప్యాకేజీలుగా చేసి దాదాపు 7,100 కోట్లతోని టెండర్లు పిలిచే కార్యక్రమం కూడా జరిగింది. కానీ కొన్ని పర్మిషన్స్ కానీ మళ్ళా క్యాబినెట్ అప్రూవల్ అయిన తర్వాతనే నేను చేయాలని చెప్పి అప్పుడు ఈ టెండర్స్ని కూడా ఓపెనింగ్ పోస్ట్పోన్ 2 సార్లు పోస్ట్పోన్ చేయడం జరిగింది. మొన్న 11th రోజు గడ్కరీ గారు, గౌరవ కేంద్ర మంత్రి గారు ఆ రోజు నాకు హామీ ఇచ్చి 2 months లోపు ఇవన్నీ కూడా క్యాబినెట్లో అప్రూవ్ చేయించి నార్థన్ సైడ్ని వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అప్పుడే చెప్పాను, ఇప్పటికే మేము ఒక కన్సల్టెన్సీని రిక్రూట్ చేసుకొని సదరన్ భాగాన్ని కూడా, ఎందుకంటే నార్త్ చేసి అక్కడ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సదరన్ సంబంధించి అలైన్మెంటే అక్కడికి ఫిక్స్ కాలే. దాన్ని మేము ఇప్పుడు టేకప్ చేసి ఒక కన్సల్టెన్సీ అపాయింట్ చేసి చౌటుప్పల్ నుంచి మళ్ళా దాని నుంచి వికారాబాద్ మీదుగా కన్నీ వరకు అక్కడ సంగారెడ్డి వరకు ఇది రింగ్గా ఉండాలని దానికి సంబంధించిన కార్యక్రమంలో చేపడుతూ మంత్రి గారికి, గౌరవ కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. సైమల్టెన్సీగా దీన్ని కూడా చేస్తామని చెప్తే వారు కూడా ఒప్పుకొని మీరు వెంటనే DPR చేసి పంపమని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మాది ఒకటే ఆలోచన ఏంటంటే, గతంలో మేము దూరదృష్టితో ఆలోచించి ఔటర్ రింగ్ రోడ్డుని నిర్మించి ఒక ఛాలెంజ్గా నిర్మించి అదే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అదే ప్రాంతంలో కోకాపేట SEZ కానివ్వండి, అదే ప్రాంతంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించి ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంలో ఈరోజు ప్రపంచంలో అసలు దేశంలో నెంబర్ 2 స్థానంలో ఆఫ్టర్ బెంగళూరు ఉన్నదంటే ఆ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాని లింక్ రోడ్ PV నరసింహ ఎక్స్ప్రెస్ వేగా కలుపుతూ ORR నిర్మించింది అధ్యక్ష. కానీ దురదృష్టకరం ఏంటంటే ఎన్నికలకు 3 మాసాల ముందు అసలు ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ చూడలే. నేను కూడా 25 సంవత్సరాలుగా 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఎంపీగా ఉన్నాను తప్ప ఎప్పుడు కూడా ఒక రోడ్డుని హోల్సేల్గా
30 yearsకు నామినల్ బేస్ మీద రోడ్ అమ్ముకున్నట్టే లెక్క అధ్యక్ష. లీజ్ అంటే 30 years అంటే చాలా లాంగ్ పీరియడ్. చాలా ఓఆర్ఆర్ మేము కట్టింది మీరు అమ్ముకున్నారు. RRRకి వస్తే ఓఆర్ఆర్కు లింక్ ఉంటుంది దానికి. మీరు రేడియల్ రోడ్స్ కూడా అడిగినారు మా పెద్దలు జీవన్ రెడ్డి గారు. రేడియల్ రోడ్స్ కూడా ప్రపోజ్ చేస్తున్నారు. 33 రేడియల్ రోడ్ కూడా ప్రపోజ్ చేస్తున్నాం. HMDA ద్వారా కూడా రేడియల్ రోడ్ ప్రతిపాదన ఉన్నది. కానీ ఎంత అధ్యక్ష సంవత్సరానికి మాకు అప్పటికే 300-400 కోట్ల ఆదాయం వచ్చే రోడ్డుని ఎక్కడైనా చూసాం అధ్యక్ష ఈ ప్రపంచంలో? ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ చూడలే. సరే దాని విమర్శన కాదు కానీ మేము పాత హిస్టరీ మాట్లాడుకుంటూ పోతే మాకు సమయం లేదు అధ్యక్ష. మేము ఎందుకంటే 10 సంవత్సరాలు వెనుకపోయిన తెలంగాణని అప్పులపాలు చేసి విధ్వంసం సృష్టించిన తెలంగాణని ఏ విధంగా ప్రపంచ పటంలో హైదరాబాద్ ముఖచిత్రం ఉండే విధంగా మా ప్రయత్నం. ఇప్పటికే మా శ్రీధర్ బాబు గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము చేస్తున్న కార్యక్రమాలు అన్నీ కూడా వారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక 3 నుంచి 4 years లోపే ఈ RRR నిర్మించి వారు చేసే 4 cities పాటు ఇంకా కూడా ఎక్కువ పరిశ్రమ మనం మీరు దావోస్కి వెళ్ళినప్పుడు చూసిన అధ్యక్ష వాళ్ళందరికీ కూడా ఏ విధంగా చేస్తున్నాం. అందులో ఒక అమెజాన్ కంపెనీ మీకు RRR గురించి కానీ ORR గురించి కానీ RRR కానీ ORR కానీ PV నరసింహ ఎక్స్ప్రెస్ కానీ మా జైపాల్ రెడ్డి గారు కొట్లాడి తెచ్చిన మెట్రో సర్వీస్ గురించి కానీ హైదరాబాద్ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. మీరు ఏమైనా కట్టిన కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చింది అది ఒక్కటి తప్ప మీరు ఏది మార్చలేదు. మీకు ఏ అవకాశం లేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ అంట మాది. ఖచ్చితంగా చెప్తున్నా ఇవాళ, ఖచ్చితంగా చెప్తున్నా. అందుకనే మీకు అధ్యక్ష మీ ద్వారా గౌరవ సభ్యులకు సభకు తెలంగాణ ప్రజలకు ఒకటే నేను చెప్పదలేదు అధ్యక్ష. ముందు పార్టీలకు అతీతంగా ఈ హైదరాబాద్ని అభివృద్ధి చేసుకోవాలనేది మా లక్ష్యం. మూసి ప్రక్షాళన చేస్తామంటే వద్దంటారు. 4th city పెట్టి అక్కడ స్కిల్ యూనివర్సిటీ పెట్టి సెపరేట్ క్వశ్చన్ ఉంది. నేను విమర్శ అధ్యక్ష. RRR ఎంత ముఖ్యమంటే SLB గురించి మాట్లాడటానికి అవకాశమే లేదు మీకు. అది శాంక్షన్ చేయించింది నేను. అందరికీ మా గౌరవ చైర్మన్ గారు కూడా తెలుసు. SLBC ఎవరు ఆ రోజు పులిచింతలకు 3వ పంట నీళ్ళు ఇస్తే నేను కొట్లాడి అంటే మా గౌరవ సభ్యురాలు అడిగిన SLBC కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారే అప్పుడు మీరు ఎంపీగా ఉన్నారు. నేను ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారు సొంత ముఖ్యమంత్రి అయినా ఎట్లా కొట్లాడినో, తెలంగాణ కోసం మా సొంత నాయకురాలు సోనియా గాంధీ ఎట్లా కొట్లాడినో ఈరోజు ఒకటే చెప్తున్నా మీ ద్వారా. RRR అనేది 3 నుంచి 3.5-4 సంవత్సరాలు గడ్కరీ గారి దగ్గర మన 2 గంటల 20 నిమిషాలు కూర్చున్నా. మీరు నాకు హామీ ఇచ్చే వరకు క్యాబినెట్లో అప్రూవల్ ఇచ్చి టెండర్లు ఓపెన్ చేసి పని 88% పూర్తయింది. సౌత్ది కూడా 3 monthsలో మేము అలైన్మెంట్ ఫిక్స్ చేసి పంపుతామని హామీ ఇచ్చాం. తప్పకుండా పూర్తి చేస్తామని మా గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నతో పాటు మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజలు తెలియజేసుకో 60% ఈరోజు తెలంగాణ అర్బనైజ్లో ఈ RRR అయితే హైదరాబాద్ రూపురేఖలే మారిపోతుంది. ఈరోజు తప్పకుండా దాన్ని చెప్పిన టైం పూర్తి చేస్తాం. మీలాగా మాకు రోడ్లు అమ్ముకునే అలవాటు లేదు, ఏం అలవాటు లేదు. దయచేసి మీరందరూ కూడా ఎక్కడెక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఉంటే సపోర్ట్ చేయండి. సౌత్ భాగంలో ల్యాండ్ ఎక్విజిషన్ అవసరం ఉంటుంది. మేము మంచి రేటు, మార్కెట్ రేటు కూడా మంచి రేటు ఇస్తాం రైతులకు. ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది పెట్టాం. కానీ మీరు అధికారుల మీద దాడులు చేపించి మా అభివృద్ధిని అడ్డుకోవద్దని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 4382 తాతా మధు గారు. అధ్యక్ష ధన్యవాదాలు. సారీ, ఎప్పుడు ద క్వశ్చన్ మంత్రి గారి దెబ్బకి నాకు కూడా మైండ్ పోయింది. అధ్యక్ష